ఓకే. సో, హాయ్ గైస్. సో, వెల్కమ్ టు నెక్స్ట్ డిజిటల్ ఎరా. సో, ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం ఒక ఒక వెబ్‌సైట్ అయితే తీసుకొనొచ్చాను మీకు. సో, ఆ వెబ్‌సైట్‌లో ఏంటంటే, సో, చాలా అంటే చాలా ప్రాంప్ట్స్ అయితే మనకి దొరుకుతాయి. సో, మన యొక్క ఇమేజ్‌ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో మనం ప్రాంప్ట్స్ ఇచ్చేసి మనం డిజైన్ చేపిచ్చి యూజ్ చేసుకోవచ్చు. సో, అది ఎలా, ఏంటి అనేది చూద్దాం. సో, ముందుగా అయితే మనం గూగుల్‌లోకైతే వెళ్ళిపోవాలి. సో, గూగుల్‌లోకెళ్ళిన తర్వాత మైజెన్ డాట్ ఏఐ అని చెప్పి సెర్చ్ చేసిన తర్వాత మనకి ఒక వెబ్‌సైట్ అయితే దొరుకుతది. సో, ఈ వెబ్‌సైట్ పేరొచ్చేసి మైజెన్ డాట్ ఏఐ అనమాట. సో, ఇందులో మనకి చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ స్టైల్స్‌లో మనకి ఇమేజ్ అయితే దొరుకుతాయి. ప్రతి ఒక్క ఇమేజ్‌కి దానికి కావాల్సిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో, ఆ ప్రాంప్ట్ అనేవి మనం ఇక్కడ తెలుసుకోవచ్చనమాట. సో, ఎలా ఏంటి అన్నది. సో, నేను అలాగే స్లోగా అయితే కిందకి స్క్రోల్ చేస్తున్నా. సో, మనకిక్కడ చాలా అయితే చాలా వస్తున్నాయి, డిస్‌ప్లే అవుతున్నాయి. సో, నేనేమనుకుంటున్నా అంటే ఇందులో ఏదైనా ఒక ఇమేజ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది గదా! ఈ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయంగానే నాకిక్కడ ఒక ప్రాంప్ట్ వచ్చింది చూసారా? ఇక్కడ కాపీ ప్రాంప్ట్ కూడా ఉంది. జస్ట్ క్లిక్ ఆన్ కాపీ ప్రాంప్ట్. ఆ తర్వాత మీరు వెంటనే చాట్‌జిపిటికైతే వెళ్ళిపోవాలి. సో, చాట్‌జిపిటిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏ ఇమేజ్ అయితే మీరలా డిస్‌ప్లే అవ్వాలి అనుకుంటున్నారో, ఆ ఇమేజ్‌ని ఇక్కడ యాడ్ ఫైల్స్ అని ఉంటది గదా! దీనిపైన క్లిక్ చేసి యాడ్ ఫోటోస్. యాడ్ ఫోటోస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయితే చేశాను. అండ్ ఇక్కడ ఏదైతే నేను ప్రాంప్ట్ కాపీ చేసుకున్నాను గదా! ఆ ప్రాంప్ట్‌నయితే ఇక్కడ ఇచ్చేసా. అండ్ కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఆహ్, మనకి సెండ్ ప్రాంప్ట్ ఉంది గదా! సెండ్ ప్రాంప్ట్‌ని అయితే క్లిక్ చేయాలి. సో, ఇప్పుడు కొద్దిసేపు మనం వెయిట్ చేద్దాం. సో, మనం వెయిట్ చేసినట్టయితే ఏదైతే మనం ఇక్కడ మెయిజెన్ అనే వెబ్‌సైట్‌లో చూసామో ఈ కైండ్ ఆఫ్ డిజైన్ మూవ్‌మెంట్ సేమ్ అన్నది మనకి ఇక్కడ గూడా ఆ టైప్‌లోనే ఇమేజ్‌ని డిజైన్ జేసి మనకి చాట్‌జిపిటి అయితే ప్రొవైడ్ చేస్తదనమాట. ఇట్స్ వెరీ ఈజీ ప్రాసెస్. సో, ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్‌ని గూడా నేను ఒకసారి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీరొకసారి చూడొచ్చు. అలాగే నేను ఈ ఇమేజ్‌ని ఇప్పుడు ఆల్రెడీ జనరేషన్ అయితే అయిపోయింది. సో, మనకిప్పుడు డిస్‌ప్లే అవ్వబోతుంది జస్ట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్‌లో. సో, కొద్దిసేపు మనం వెయిట్ చేసినట్టయితే మనకు ఆ ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది. సో, ఆ ఇమేజ్‌ని మనం చూద్దాం. సో, ఐయామ్ వెయిటింగ్. సో, ఇది కంప్లీట్‌గా ప్రెజెంట్ అయితే స్కెచింగ్ ఇట్ ఔట్ అని చెప్పి చూపిస్తుంది. సో, మొత్తం అంతా డిజైన్ చేయాలి కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో, మనం కూడా వెయిట్ చేద్దాం. సో, ఎక్సైటింగ్‌గా సో, ఏ విధంగా మనకు డిజైన్ చేసిస్తది, ఎలా అన్నది మనకు గూడా ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటది కదా! సో, ఎక్సైట్‌మెంట్ తోటైతే మనం చూద్దాం. సో, నౌ ప్రెజెంట్ అయితే పాలిషింగ్ డీటెయిల్స్ దాకొచ్చింది. సో, లెట్ అస్ వెయిట్. సో, ఐయామ్ వెయిటింగ్ స్టిల్ ఫినిషింగ్ అప్ ఫైనల్ టచెస్ అంట. సో, యాడింగ్ ఫైనల్ టచెస్ అని చెప్పి చూపిస్తుంది మనకి. వన్ లాస్ట్ వీక్. ఓకే. వి ఆర్ వెయిటింగ్. సో, ఇప్పుడు చూసినట్టయితే సో, నా ఇమేజ్ ఏదైతే ఇచ్చానో, ఆ ఇమేజ్ చూసేసి ఇంతకుముందు ఇమేజ్ ఎలా అయితే ఉందో, సో, ఆ ఇమేజ్ లాగానే ఈ ఇమేజ్‌ని అలా మార్చేసి మనకిచ్చిందనమాట. ఓకే. సో, ఈ విధంగా మనం సో, ఇక్కడ ఈ సైట్‌లో ఎన్నైతే మనకి ప్రాంప్ట్స్ ఉన్నాయో, ఇమేజెస్ ఉన్నాయో, ఓకే. సో, వాటన్నిటిని గూడా మనకు నచ్చినట్టుగా మనం చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్‌లో గూడా చూడండి రీసెంట్‌లో అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అని గూడా మనం క్లిక్ చేస్తే, సో, రీసెంట్‌గా యాడ్ చేసినవి ఏవైతే ఉన్నాయో ఆ ఇమేజెస్ అండ్ దానికి సంబంధించిన ప్రాంప్ట్స్ అయితే మనకిక్కడ చాలానే దొరుకుతాయి. ఓకే. సో, వీటన్నిటిని మనం సో, డిఫరెంట్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.